దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం, మరి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు, వారు తెలియనటువంటి క్రైస్తవులు దాదాపుగా ఉండరు. అందరికీ వారు సుపరిచితం. కారణం ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల పక్షంగా, క్రైస్తవుల పక్షంగా, దేవుడి పక్షంగా ఒక వారధిగా దేవుడు ఈ తరంలో ఆయన దేవుడి జ్ఞానం పొందుకొని మరి దేవుని పక్షంగా నిలిచి వాడబడిన దైవ సేవకుడు. దేవుడు ఆయనకి అమోఘమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచనలు ఇచ్చాడు. అది పైనుంచి వచ్చిన జ్ఞానంతో వారు ఈ భూమి మీద బలమైనటువంటి సాధనముగా దేవుని సేవకునిగా వాళ్ళు జీవించారు. వారు మృదు స్వభావి. మరి ఎవరితో కూడా ఆయన సమస్యలు పెట్టుకునే మనిషి కాడు, గొడవలు పెట్టుకునే మనిషి కాడు. ఆయన శాంతియుతంగా, కుటుంబపక్షంగా సమాజంలో మరి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు. ఆయనకు ట్రెండ్ ఉంది అని చెప్పి వారం రోజుల ముందే చెప్పడం జరిగింది. వాళ్ళు దేవుని పని మీద రాజమండ్రి వరకు వారు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో నియర్ రాజమండ్రి ఆ ప్రాంతంలో అనుమానాస్పద మృతి అని చెప్పి అంటున్నారు. కానీ ఆయనకి ట్రెండ్ ఉంది కనుక క్రైస్తవ వేతలు అలాగనే వారిని భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా మాకు అనిపించింది. దీని విషయంలో గవర్నమెంట్, రాజకీయ నాయకులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా న్యాయం చేకూర్చాలి అని చెప్పి మేము సూర్యాపేట నుండి దేవుడి సేవకులంగా జిల్లా పక్షంగా మేము తెలియచేస్తూ ఉన్నాం. ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు, అలాగనే ఎలా జరిగిందో, ఏం జరిగిందో న్యాయపరంగా మేము తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ప్రవీణ్ గారు, దైవ సేవకులు, వారి సత్యమణి, వారి పిల్లలు, కుటుంబానికి ఆదరణ, అలాగే సంతాపం. దేవుని సేవకులుగా తెలంగాణ సూర్యాపేట జిల్లా నుండి మేమందరము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం.